హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో సూపర్ హిట్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బాలన్ ద బాయ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే గోడ మీద కొన్ని రాతలు, అదేవిధంగా కొన్ని బొమ్మలు ఉంటాయి. దాని గురించి ఒక మహిళ తన కొడుక్కి ఒక చిన్న కథలాగా చెప్తూ ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో మనం నివసిస్తూ ఉండేవాళ్ళం. మన ఇల్లు కూడా చాలా చిన్నదిగా ఉండేది. మీ నాన్న నడిపే స్కూటర్ కూడా సేమ్ ఇదే కలర్ లో ఉండేది అంటూ ఆ బొమ్మలను చూపించి తన కొడుకు కథ చెప్తూ ఉంటుంది. నిజానికి ఈ స్టోరీ ఒక జైలు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మహిళ గతంలో ఒక హత్య చేసి జైలుకి వెళ్ళి ఉంటుంది. అలా తన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లోనే తన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో అక్కడే తన కొడుక్కి జన్మనిచ్చి ఉంటుంది. తన కొడుకే తన జీవితం అన్నట్లుగా తన కొడుకుని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరికి బయట ప్రపంచం ఏమిటో తెలియకుండానే జైల్లోనే బ్రతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు ఆ మహిళకి రేపు రిలీజ్ అవ్వబోతున్నామని తెలియడంతో సరిగ్గా అదే సమయంలో ఒక మహిళా ఖైదీ తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తనకు ఒక ఫోన్ నెంబర్ని ఇచ్చి, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత నేను కూడా రిలీజ్ అవ్వబోతున్నాను, నువ్వు నాకు వెంటనే ఫోన్ చెయ్యి, నేను వెంటనే నీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుని నేను ఉంటున్నటువంటి ప్లేస్ దగ్గర నిన్ను తీసుకుని వెళతాను అంటూ ఉంటుంది. ఎందుకంటే నిజానికి ఆ మహిళ ఒక వేసి గృహాన్ని నడుపుతూ ఉండడంతో పోలీసులకు ఆ విషయం తెలిసి తనని అరెస్ట్ చేసి జైల్లో వేసి ఉంటారు. రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ మహిళ మళ్ళీ ఆ వేసి గృహాన్ని నడపాలని, జైల్లో ఉన్నటువంటి ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మను కూడా తీసుకుని వెళ్లి తన వేసి గృహంలోనే పెట్టాలి అని తన ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత తను రిలీజింగ్ ఆర్డర్స్ తీసుకుని జైలర్ దగ్గరికి వెళ్ళగా జైలర్ వెంటనే ఆ బాబు వాళ్ళ అమ్మను చూసి మాట్లాడుతూ తనకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, నాకు తెలిసినటువంటి ఒక ఆశ్రమం ఉంది, నీ గురించి నేను అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడేశాను, నువ్వు ఈ విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ నా పేరు చెప్పు, అక్కడ నీకు వాళ్ళు పని కల్పిస్తారు, అక్కడ నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పి ఒక విజిటింగ్ కార్డుని ఇస్తాడు. అయితే ఆ మహిళ మాత్రం జైలు నుంచి తన బాబుని బయటకు తీసుకుని వచ్చి జైల్లో తనకు ఒక ఖైదీ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా, ఆ ఫోన్ నెంబర్ని అలాగే జైలర్ ఇచ్చినటువంటి విజిటింగ్ కార్డుని కూడా అక్కడే డస్ట్బిన్ లో పడేసి మన ఐడెంటిటీని మనమే క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి తన కొడుకుని తీసుకుని వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఆ మరుసటి రోజు వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ టీ షాప్ ఓనర్ ని కలిసి, మీ షాప్ లో నాకు ఏమైనా పని దొరుకుతుందా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ టీ షాప్ ఓనర్, నేను ఈ టీ షాప్ ను రన్ చేయడమే నాకు చాలా కష్టంగా ఉంది, ఇక్కడ నీకు నేను ఎటువంటి పని ఇవ్వగలను అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ మహిళ వెంటనే ఆ టీ షాప్ ఏరియా మొత్తం కూడా నీట్ గా శుభ్రం చేయడంతో టీ స్టాల్ చాలా శుభ్రంగా ఉంది అని కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అది గమనించినటువంటి టీ స్టాల్ ఓనర్ వెంటనే ఆ మహిళని చూసి ఆ మహిళను వెంటనే పనిలో పెట్టుకుని నీ పేరేమిటి అని అడుగుతాడు. దాంతో ఆ మహిళ తన ఒరిజినల్ పేరుని మాత్రం చెప్పకుండా నా పేరు బిందు అని పరిచయం చేసుకుంటుంది. నిజానికి ఆ మహిళ తన అసలు పేరుని మరియు ఐడెంటిటీని మాత్రం ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా తనకి బిందు అని అబద్ధం చెప్పి ఉంటుంది. అలా బిందు మరియు తన కొడుకు ఇద్దరు కూడా అక్కడే ఉంటూ ఉంటారు. బిందు అక్కడ వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళందరూ కూడా తన దగ్గరకు వచ్చి తనని అసభ్యంగా చూస్తూ తనతో ఎలాగైనా మనం సంబంధం పెట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ టీ స్టాల్ ఓనర్ వెంటనే బిందు దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇక్కడే ఒంటరిగా ఉండడం ప్రమాదం, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే, నాకు ఒక ఇల్లు ఉంది, నువ్వు నీ కొడుకు ఆ ఇంట్లో ఉండండి అని చెప్పి ఆ ఇంటి తాళం ఇచ్చి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు సాయంత్రం బిందు తన ఓనర్ ఇచ్చినటువంటి తాళాన్ని ఆ టీ స్టాల్ దగ్గర పెట్టేసి తన వెంటనే తన కొడుకుని తీసుకుని మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అలా మా హీరోయిన్ బిందు తన కొడుకుని తీసుకుని ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముస్లిం గెటప్ వేసుకుని అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి లారీ డ్రైవర్ వచ్చి మన బిందుని చూసి గుర్తుపట్టి తన దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి ఇక్కడ వర్క్ చేస్తున్నావు, నువ్వు అక్కడ టీ షాప్ లో వర్క్ చేస్తే బిందు కదా అని అంటూ ఉంటాడు. దానికి బిందు మాత్రం నా పేరు బిందు కాదు, నేను ఎప్పటి నుంచో ఇక్కడే పని చేస్తున్నాను అంటూ ఉంటుంది. దాంతో ఆ డ్రైవర్, ఏంటి అబద్ధం చెప్తున్నావా, ఇప్పుడే నిజాన్ని బయట పెడతాను అని చెప్పి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈ మహిళ ఏదో అబద్ధం చెప్తుంది, నీ దగ్గర ఏదో అబద్ధం చెప్పి జాయిన్ అయినట్లుగా ఉంది, తన గురించి ఏం చెప్పింది అని అడుగుతాడు. ఆ కాంట్రాక్టర్ వెంటనే ఆ లారీ డ్రైవర్ని చూసి, వాళ్ళ ఊర్లో బాగా వర్షాలు పడి ఆ వర్షాలకి ఇల్లు కూలిపోయిందంట, ఆ సమయంలో తన భర్త కూడా చనిపోవడంతో తన కొడుకును పోషించుకోవడం కోసం ఈ విధంగా ఇక్కడ పనిలో జాయిన్ అయ్యింది అని నా దగ్గర చెప్పింది అని కాంట్రాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలోని డ్రైవర్ వెంటనే కాంట్రాక్టర్ ని చూసి, అదంతా అబద్ధం, ఇప్పుడే నిరూపిస్తాను అని బయట ఆడుకుంటున్నటువంటి ఆ బిందు కొడుకుని పిలిపించి అడుగుతాడు. బిందు కొడుకు కూడా సేమ్ బిందు చెప్పినటువంటి ఆన్సర్ ని చెప్తూ ఉంటాడు. డ్రైవర్ వెంటనే ఆ బిందు కొడుకుని చూసి, మీరు ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని అడుగుతాడు. దానికి బిందు కొడుకైనటువంటి బాలు మాత్రం, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు అని అంటూ ఉంటాడు.
ఉంటాడు. అలా చిన్న బాబు అయినటువంటి బాలు కూడా కాంట్రాక్టర్ కి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి స్టోరీనే చెప్తూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఇక్కడ రావడానికి ముందే బిందు తన కొడుక్కి ఎవరు అడిగినా సరే నేను చెప్పినటువంటి స్టోరీనే చెప్పాలి అని చెప్పి ఉంటుంది. అందుకే ఆ బిందు కొడుకైనటువంటి బాలు కూడా బిందు చెప్పినటువంటి స్టోరీనే చెప్తూ ఉంటాడు. దాంతో ఆ లారీ డ్రైవర్ చేసేది ఏమీ లేక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. దాంతో బిందు వెంటనే తన కొడుకుని తీసుకుని ఇక్కడ ఉంటే చాలా సమస్యలు వస్తాయని వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాగా డబ్బులు ఉన్నటువంటి ఒక మహిళ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ డబ్బులు ఉన్నటువంటి మహిళకి బాలు అంత వయసులోనే ఉన్నటువంటి అభిజిత్ అని ఒక కొడుకు ఉంటాడు. అభిజిత్ రోజు ఆటోలో స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటాడు. ఒక రోజు ఆ మహిళ బిందు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నా హస్బెండ్ విదేశాల్లోనే సెటిల్ అయిపోయాడు, ఇప్పుడు మేము కూడా విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం, కాబట్టి నా పాస్పోర్ట్ అలాగే అభిజిత్ పాస్పోర్ట్ తన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒకసారి జిరాక్స్ షాప్ కి తీసుకుని వెళ్ళు, అన్నిటిని ఒక్కొక్క సెట్ కాపీ తీసుకుని రా అని పంపిస్తుంది. దాంతో బిందు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి జిరాక్స్ షాప్ లో వాటన్నిటిని కూడా ఒక సెట్ తీసుకుని ఇంటికి తిరిగి రాగా ఇంటి ముందు చాలా మంది గుమిగూడి ఉంటారు. విషయం ఏమిటి అంటే అభిజిత్ ఎప్పటిలాగే ఆటోలో స్కూల్ కి వెళ్లి ఉంటాడు, కానీ ఆ ఆటో తిరగబడిపోవడంతో ఆటోలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చనిపోయి ఉంటారు. దానిలో ఉన్నటువంటి అభిజిత్ కూడా చనిపోయి ఉంటాడు. దాన్ని చూసినటువంటి బిందుకి అభిజిత్ ఐడెంటిటీ మొత్తం ఇప్పుడు నా దగ్గరే ఉంది, తనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా నా దగ్గరే ఉన్నాయి, ఈ ఐడెంటిటీని నా కొడుకుకి ఇవ్వాలి అని వాటన్నిటిని తీసుకుని బిందు తన కొడుకును కూడా తీసుకుని వేరే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక బస్ స్టాండ్ లో ఉన్న సమయంలో అక్కడ ఒక పిచ్చి పట్టినటువంటి మహిళ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది గమనించినటువంటి బిందు వెంటనే ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ తీసుకుని చెక్ చేయగా అక్కడ పిచ్చి పట్టి తిరుగుతున్నటువంటి మహిళ ఒక నర్స్ అని తెలుస్తుంది. దాంతో బిందు వెంటనే ఆ నర్స్ కి భోజనం పెట్టించి తన దగ్గర బ్యాగ్ లో ఉన్నటువంటి తన ఐడెంటిటీని తీసుకుని తన కొడుకుతో పాటు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు బిందుకి ఆ నర్స్ ఐడెంటిటీ, అదేవిధంగా బిందు కొడుకు అయినటువంటి బాలుకి అభిజిత్ ఐడెంటిటీ దొరికి ఉంటుంది. దాంతో బిందు ఈ ఐడెంటిటీతోనే ఇక ముందు మనం బ్రతకాలి అని ఆ తర్వాత బిందు వెంటనే ఒక ఊర్లో ఒంటరిగా ఉన్నటువంటి ఒక మహిళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో బిందు ఆ ఇల్లును చూస్తూ ఉన్న సమయంలో వీల్ చైర్ కి పరిమితమై ఉన్నటువంటి ఒక పెద్ద మహిళ చాలా వేగంగా హీరోయిన్ దగ్గరికి గన్ను తీసుకుని వస్తుంది. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతూ ఉంటుంది. దానికి బిందు వెంటనే ఆ ముసలావిడిని చూసి మాట్లాడుతూ నేను ఒక కేర్ టేకర్ ని, విదేశాల్లో ఉంటున్నటువంటి మీ అబ్బాయి నాకు ఫోన్ చేసి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి ఆ ముసలి లేడీ ఓహో నన్ను చూసుకోవడానికి నా కొడుకు నిన్ను పంపించాడా, నువ్వు కావాలంటే బయట ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇంటి వెనకాల ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడైనా ఉండొచ్చు అని చెప్తుంది. ఈ ముసలి బామ్మ ఇంటి వెనకాల చాలా పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. ఆ మామిడికాయలు కోసుకోవడానికి చాలా మంది పిల్లలు అక్కడికి వస్తూ ఉంటారు. ఎప్పుడు గన్ను చేతిలో పెట్టుకుని ఉండేటటువంటి ఈ బామ్మ వెంటనే పిల్లల్ని అక్కడి నుంచి తరివేయడం కోసం వాళ్ళ మీద షూట్ చేస్తుంది. ఆ సౌండ్ విన్నటువంటి బిందు చాలా కంగారు పడుతూ ఆ ముసలి బామ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి బామ్మ ఇలా చేస్తున్నారు, చిన్నపిల్లలు ఏదో మామిడికాయలు కోసుకోవడానికి వచ్చారు, అంత మాత్రం వాళ్ళని షూట్ చేసి చంపేస్తారని అడుగుతుంది. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ముసలి బామ్మ వెంటనే ఈ బిందుకి మరియు తన కొడుక్కి గన్ను గురిపెట్టి వెంటనే వాళ్ళిద్దరిని కూడా షూట్ చేస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే తను షూట్ చేసినప్పటికీ వాళ్ళకి ఏమీ కాకుండా ఉంటుంది. అప్పుడు ముసలి బామ్మ వెంటనే ఆ బిందును చూసి మాట్లాడుతూ మీ ఇద్దరికి ఎందుకు ఏం కాలేదో తెలుసా, నిజానికి నేను ఈ గన్ లో ఉన్నటువంటి నిజమైన బుల్లెట్స్ ని పక్కన దాచిపెట్టి ఇందులో డమ్మీ బుల్లెట్స్ ని మాత్రమే వాడుతున్నాను, ఈ డమ్మీ బుల్లెట్స్ వల్ల ఆ పిల్లలకు వచ్చినటువంటి ప్రాణాపాయం ఏమీ లేదు, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను కదా, ఈ గన్నే నాకు శ్రీరామ రక్ష, ఇది లేకపోతే నాకు ఇక్కడ రక్షణ లేదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత బిందు మరియు ఆ ముసలి బామ్మ ఇద్దరు కూడా చాలా బాగా క్లోజ్ అయిపోతారు. బిందు వెంటనే తన కొడుకైనటువంటి బాలుకి అభిజిత్ ఐడెంటిటీని ఇచ్చి తన స్కూల్లో జాయిన్ చేయించి స్కూల్లో చదివిస్తూ ఉంటుంది. ఇంటి దగ్గరికి వాళ్ళ స్కూల్ వ్యాన్ వస్తూ ఉంటుంది, కానీ డైలీ బిందు మాత్రం తన కొడుకైనటువంటి బాలుని మెయిన్ గేట్ ద్వారా బయటకు తీసుకుని వెళ్లకుండా బ్యాక్ డోర్ ద్వారా బయటకు తీసుకుని వెళ్లి ఆ బస్సులో ఎక్కిస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి ముసలమ్మ వెంటనే ఆ బిందును చూసి అసలు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు నువ్వు మెయిన్ గేట్ ని వాడకుండా వెనక్ గేట్ ని వాడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వెంటనే ఆ ముసలి బామ్మను చూసి తన స్టోరీని ఒక రాజు స్టోరీ లాగా చెప్పడం మొదలు పెడుతుంది. ఒక ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా విచిత్రమైన మనిషి, ఎప్పుడూ కూడా తన భార్యని తీవ్రంగా కొడుతూ ఉండేవాడు. తన భార్య ఒక అమాయకురాలు కావడంతో తన భర్త ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తూ వస్తూ ఉండేది. కానీ ఒక రోజు ఆ భార్య తన భర్తకి ఎదురు తిరిగింది. ఆ కోపంలో ఆ భార్య తన భర్తను కూడా చంపేసింది. తన భర్తను చంపినటువంటి నేరానికి ఆ రాజు భార్య జైలు శిక్షను కూడా అనుభవించింది. తన జైలుకి వెళ్లిన తర్వాతే ఆ రాజు భార్యకి తన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడం
చేయడంతో అప్పటి నుంచి కూడా ఆ రాణి తన కొడుకు కోసమే బ్రతుకుతుంది అన్నట్లుగా ఒక రాజు స్టోరీ లాగా తన స్టోరీని చెప్పడంతో విషయం మొత్తం కూడా ఆ బామ్మ అర్థం చేసుకుంటుంది. అప్పటి నుంచి వారిద్దరు ఇంకా క్లోజ్ అయిపోయి కష్ట సుఖాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు ఆ బామ్మ బిందుని పిలిచి, నేను నీకు ఒక విషయం చెప్తాను, క్లియర్ గా విను, నువ్వు నాకు చాలా నచ్చావు, ఇంట్లో నేను ఒంటరిగానే ఉంటాను, విదేశాల్లో ఉన్నటువంటి నా కొడుకు ఇక్కడికి ఎప్పుడూ కూడా రాడు, నేను ఇక్కడ చనిపోతే ఈ విషయం నా కొడుకు కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు, నేను చనిపోయిన తర్వాత ఇంటి ముందు ఉన్నటువంటి ప్లేస్ లోనే నన్ను పూడ్చి పెట్టేసి సమాధి మీద ఒక అరటి చెట్టు పెట్టు చాలు అని చెప్పి తను సడన్ గా చనిపోతుంది. అలా వీల్ చైర్ లోనే ఆ బామ్మ శ్వాస విడిచేయడంతో తన చివరి కోరిక మేరకు ఇంటి పెరట్లో ఉన్నటువంటి ప్లేస్ లో తనని పూడ్చిపెట్టి అక్కడ ఒక అరటి చెట్టుని కూడా పాతి పెడుతుంది బిందు. ఆ తర్వాత నుంచి బిందు మరియు తన కొడుకైనటువంటి బాలు ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. బిందు ఆ ముసలి బామ్మ దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా తీసి తన దగ్గర పెట్టుకుంటుంది. అలా ఇద్దరు కూడా ఆ ఇల్లు తన సొంతది అన్నట్లుగా అక్కడ జీవిస్తూ ఉంటారు. ఒకరోజు బిందు మార్కెట్ కి కూరగాయలు తీసుకురావడం కోసం వెళ్లి ఉన్న సమయంలో బిందు దగ్గరకు ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న బిందు, ఈ ఏరియాలో నేను ఎవరికి తెలిసి ఉంటాను అని చాలా షాక్ అవుతూ పక్కకి తిరిగి చూడగా అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, ఈ బిందు మొదట్లో జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయంలో బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ఒక మహిళ ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా, ఆ మహిళ అక్కడికి వచ్చి ఉంటుంది. తను వెంటనే బిందుతో మాట్లాడుతూ ఎలా ఉన్నావు, బయటకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమన్నాను కదా, ఎందుకు ఫోన్ చేయలేదు అని అంటూ ఉంటుంది. దాంతో బిందు చాలా సైలెంట్ గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళి బిందు పని చేసుకుంటూ ఉండగా ఇంట్లో ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. బిందు చాలా భయపడుతూ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉండగా ఆ మహిళ వెంటనే బిందుతో మాట్లాడుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళని నిన్ను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు, నన్ను వెంటనే లోపలికి రానివ్వు అని చెప్పడంతో బిందు చేసేది ఏమీ లేక వెంటనే ఆ మహిళ ఖైదీని లోపలికి పిలుస్తుంది. ఆ మహిళ వెంటనే బిందును చూసి మాట్లాడుతూ, ఈ పెద్ద ఇంట్లో ఒక లేడీ ఉండాలి కదా, ఆ లేడీని కూడా నువ్వే చంపేశావా, చంపేసి నీ స్టైల్లో ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కలకి వేసేసావా అని అంటూ ఉంటుంది. ఆ మాటల వెంట బిందు మాత్రం నేనేమీ చంపలేదు అని అంటూ ఉంటుంది. దానికి ఆ లేడీ వెంటనే బిందును చూసి మాట్లాడుతూ, అది సరే, నువ్వు ఇక్కడే ఉంటే నాకు ఎటువంటి ఉపయోగం లేదు, నువ్వు వెంటనే నా ప్రాస్టిట్యూషన్ హౌస్కి రా, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నిన్ను అడ్డంగా పెట్టుకుని నేను డబ్బులు సంపాదించాలి అంటూ ఉంటుంది. అప్పుడే బిందుకి ఆ ముసలమ్మ అమ్మ చనిపోయే ముందు ఒక విషయాన్ని చెప్పి ఉంటుంది. తను బిందుతో మాట్లాడుతూ, నువ్వు ఇప్పటి వరకు ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ నీ ఐడెంటిటీని చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నావు, ఇలా ఎంతకాలం నీ ఐడెంటిటీని మార్చుకుని వెళుతూ ఉంటావు, ఎదురు తిరుగు, సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నువ్వు బలంగా ఎదురు తిరిగితేనే నువ్వు ధైర్యంగా ఉండగలవు అని చెప్పి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బిందు వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ ఆ బామ్మ గన్ను ఉంది కదా, దానిలో ఒరిజినల్ బుల్లెట్స్ పెట్టి బయటకు వచ్చి తనను వేధిస్తున్నటువంటి మహిళని షూట్ చేసి చంపేస్తుంది. వెంటనే ఆ మహిళని ఆ ఇంటి ప్రాంగణంలోనే ఒక ప్లేస్ లో పాతి పెట్టేస్తుంది. ఆ తర్వాత బిందు వెంటనే ఇంట్లో అంటి ఉన్నటువంటి రక్తం మరకలన్నింటినీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో బిందు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగా ఫోన్లో ముసలి బామ్మ కొడుకే మాట్లాడుతూ, ఈరోజు మేము మా అమ్మని సర్ప్రైజ్ చేయడం కోసం సర్ప్రైజ్గా ఇండియాకి వస్తున్నాం, ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకి చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి బిందు ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి వీళ్ళు సడన్ గా వస్తున్నారు, ఇప్పుడే మనం ఒక మహిళను కూడా చంపి ఉన్నాం, వీళ్ళేంటి సడన్ గా వస్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క బాలు అలియాస్ అభిజిత్ కి స్కూల్ విడిపించి ఉండడంతో తన స్కూల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా తన బస్ స్టాండ్ కి వెళ్లి బస్ స్టాండ్ లో కూర్చొని వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బిందు ఎప్పుడూ కూడా బాలుని మెయిన్ డోర్ నుంచి బయటకు తీసుకుని వెళ్లకుండా బ్యాక్ డోర్ నుంచి స్కూల్ కి తీసుకుని వెళ్తూ, స్కూల్ విడిపించిన తర్వాత నువ్వు బస్ స్టాండ్ లోనే వచ్చి కూర్చొని ఉండు, ఎంత లేట్ అయినా సరే నేనే వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి ఉండి ఉంటుంది. అందుకే ప్రజెంట్ బాలు ఆ బస్ స్టాండ్ లో వెళ్లి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క బిందు మాత్రం ఆ బామ్మ చనిపోయిన విషయం వాళ్ళ కొడుకు చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడ ఒక హత్యను కూడా చేసి ఉన్నాను, ఇంతలో ఆ బామ్మ కొడుకు ఫ్యామిలీ ఇక్కడికి రాబోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత బిందు ఏదైతే అది అయింది, భయపడే ప్రసక్తే లేదు అని బామ్మ దగ్గర గన్ను తీసుకుని వెళ్లి డోర్ దగ్గర నిలబడి డోర్ ఓపెన్ చేసి ఎవరు లోపలికి వచ్చిన వాళ్ళని షూట్ చేయాలి అని రెడీగా నిలబడి ఉంటుంది. ఇంతలో మనకు కొద్దిసేపటికి గన్ ఫైరింగ్ అయినట్లుగా సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ మనకు చూపించేది ఏమిటి అంటే ఒక మహిళ డెడ్ బాడీని అక్కడ తీసుకుని వెళుతూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే బిందు ఈ ఇంట్లోకి ఎవరు వచ్చిన వాళ్ళని షూట్ చేయాలి అని చెప్పి గన్ను తీసుకుని ఎదురు చూస్తూ ఉంది కదా, నిజానికి అక్కడ బిందునే షూట్ చేసి చంపేసి ఉండి ఉంటారు. మరోపక్క బిందు కొడుకైనటువంటి బాలు మాత్రం తన అమ్మ చనిపోయింది అన్న విషయం తనకి తెలియకపోవడంతో తను మాత్రం బస్ స్టాండ్ లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ని చూపించగా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ ఒక లేడీ కానిస్టేబుల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ విషయం ఇన్స్పెక్టర్కి తెలిసి వెంటనే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి డ్యూటీ సరిగ్గా చెయ్యి, ఇలాంటి పిచ్చి పనులు మాత్రం బాగానే చేస్తూ ఉంటావు. మన బస్ స్టాండ్లో ఎవరో ఒక బాబు చాలా సేపటి నుంచి ఒకే ప్లేస్లో కూర్చొని ఉన్నాడంట. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతను ఎవరు అతని అడ్రస్ కనుక్కుని అతను జాగ్రత్తగా అక్కడికి పంపించు అని చెప్పి పంపిస్తాడు. దాంతో ఎస్ఐ వెంటనే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన బాలుని చూసి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ బాలు మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా ఉండడంతో ఎస్ఐ బాగా ఆలోచించి తనని వెంటనే స్టేషన్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని చూసి, సరే ఈ బాబుకి వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలిసినట్లుగా లేదు, ఈ రోజు రాత్రికి మనతోనే ఉంచుకుందాం, రేపు మార్నింగ్ ఈ అబ్బాయి కోసం ఎవరైనా స్టేషన్కి వస్తే వాళ్ళతో పాటు ఈ అబ్బాయిని పంపిద్దాం, లేదంటే ఈ అబ్బాయి అడ్రస్ కనుక్కొని మనమే తీసుకుని వెళ్ళి ఈ అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి వద్దామని అంటూ ఉంటాడు. దానికి ఇన్స్పెక్టర్ వెంటనే ఎస్ఐని చూసి, సరే అయితే ఆ బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఎస్ఐ వెంటనే ఆ బాలుని మరియు తను ప్రేమిస్తున్నటువంటి కానిస్టేబుల్ని కూడా తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎస్ఐ వెంటనే ఆ బాలుని చూసి నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కానీ బాలు మాత్రం ఏమీ సమాధానం చెప్పలేకపోతూ ఉంటాడు. అయితే అతి కష్టం మీద వాళ్ళు బాలు చదువుకుంటున్నటువంటి స్కూల్ అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడే అతని పేరు అభిజిత్ అని, అభిజిత్ ఉండే ఇంటి అడ్రస్ కూడా తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే అభిజిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అభిజిత్ చాలా కాలం క్రితమే చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అవుతూ చనిపోయినటువంటి అభిజిత్ ఐడెంటిటీ ఈ బాబుకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ వెంటనే స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడే ఎస్ఐకి ఒక కానిస్టేబుల్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక బామ్మ చనిపోయిందని, ఆ బామ్మను చూసుకుంటూ ఉండేటటువంటి కేర్ టేకర్ కూడా చనిపోయింది అని తెలుస్తుంది. దాంతో ఎస్ఐ వెంటనే కానిస్టేబుల్ ని చూసి ఆ కేర్ టేకర్ కి ఎవరైనా పిల్లలు ఉన్నారేమో కనుక్కోని అంటాడు. దానికి కానిస్టేబుల్ వెంటనే ఎస్ఐని చూసి మాట్లాడుతూ, ఆ కేర్ టేకర్ నర్స్ కి ఎవరో కూడా పిల్లలు లేరు సార్, ఒకవేళ నిజంగా పిల్లలు ఉంటే ఇంట్లో చిన్న పిల్లల డ్రెస్సులు ఉండాలి కదా, ఆ కేర్ టేకర్ కి ఎవరో కూడా పిల్లలు లేరు అని అంటూ ఉంటాడు. దాంతో ఎస్ఐ ప్రభాకర్ కి ఇప్పుడు ఏం చేయాలో తెలియక దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎస్ఐ ప్రభాకర్ ఈ బాబు యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు అతన్ని బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు అని దాని గురించి ఆలోచిస్తూ, ఈ బాబు తల్లిదండ్రులు ఎవరో తెలిసే వరకు తనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తనని ఇంట్లోనే పెట్టి ఉంటాడు. ఆ తర్వాత రోజు ఎస్ఐ డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఆ బాబు బాధ్యతని తను ప్రేమిస్తున్నటువంటి లేడీ కానిస్టేబుల్కి అప్పచెప్పి స్టేషన్కి వెళ్తాడు. అప్పుడు లేడీ కానిస్టేబుల్ మరియు ఆ బాలు ఇద్దరు కూడా చాలా ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఎస్ఐ మళ్ళీ లేడీ కానిస్టేబుల్కి ఫోన్ చేసి ఆ అబ్బాయి నీ దగ్గరే ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు, మేమిద్దరం ఆడుకుంటున్నాం అని చెప్పి వెనక్కి తిరిగి చూడగా అప్పటి వరకు తనతో ఆడుకుంటున్నటువంటి ఆ బాలు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. ఈ విషయం వెంటనే ఎస్ఐకి చెప్తుంది. ఆ తర్వాత ఆ బాబు తప్పించుకుని వెళ్ళిపోయాడు అన్న విషయం ఇన్స్పెక్టర్ కి తెలియడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఎస్ఐని చూసి, ఆ బాబు బాధ్యతను నీకే అప్పచెప్పి వెళ్ళిపోయాను కదా, తను ఎలా తప్పించుకుని వెళ్ళిపోయాడు అని అంటూ తిడుతూ ఉంటాడు. అప్పుడు ఎస్ఐ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నేను ఆ బాధ్యతని లేడీ కానిస్టేబుల్ గా అప్పచెప్పి వెళ్ళిపోయాను, తన దగ్గర ఆ బాబు మిస్ అయ్యాడు అని చెప్పి తప్పంతా కూడా తను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి మీదకి తోసేస్తాడు. తప్పంతా కూడా తను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి మీదకి తోసేయడంతో ఆ లేడీ కానిస్టేబుల్ చాలా బాధపడుతూ ఇప్పుడు నా జాబ్ పోతుందేమో అని చాలా భయపడుతూ తప్పంతా కూడా నా మీదే తోసేసాడు అని చెప్పి ఆ ఎస్ఐ మీద చాలా కోపంతో తనకు బ్రేకప్ చెప్తుంది. కట్ చేస్తే మరో పక్క అబ్బాస్ అనే ఒక వ్యక్తిని చూపించడంతో తను వెంటనే లారీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక టీ స్టాల్ దగ్గర ఆపి లారీ దిగి వెళ్ళి టీ తాగుతూ ఉంటాడు. అదే లారీలోనే బాలు కూడా ఎక్కి ఉండడంతో తను కూడా అబ్బాస్నే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. అది గమనించినటువంటి అబ్బాస్ వెంటనే బాలుని చూసి, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు, నన్ను ఫాలో అవ్వద్దు అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో బాలు భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తూ ఉండడంతో అది గమనించినటువంటి అబ్బాస్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక ప్యాకెట్ ని డస్ట్బిన్ లో పడేస్తాడు. పోలీసులు వెంటనే తన దగ్గరకు వచ్చి తన దగ్గర ఏమైనా డ్రగ్స్ ఉన్నాయేమో చెక్ చేస్తూ ఉంటారు. అయితే అప్పటికే అబ్బాస్ ఒక ప్యాకెట్ ని డస్ట్బిన్ లో పడేసి ఉండడంతో అతని దగ్గర ఏమీ దొరకపోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అబ్బాస్ వెంటనే ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. కానీ అక్కడెక్కడా కూడా తను పడేసినటువంటి ప్యాకెట్ కనిపించదు. దాంతో అబ్బాస్ టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో బాలు ఆ ప్యాకెట్ ని తీసుకువచ్చి అబ్బాస్ చేతిలో పెడతాడు. అప్పుడు అబ్బాస్ వెంటనే బాలుని చూసి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి బాలు మాత్రం అమ్మ కావాలి అని అంటూ ఉంటాడు. అబ్బాస్ వెంటనే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలిసేంత వరకు మన దగ్గరే ఉంచుకుందామని చెప్పి ఆ బాలుని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా అబ్బాస్ బాలుని తన అడ్రస్ గురించి అడుగుతూ ఉంటాడు. కానీ బాలు మాత్రం తన అడ్రస్ చెప్పలేకపోతూ ఉంటాడు. దాంతో అబ్బాస్ తనతో పాటునే ఆ బాలుని కూడా పెంచుకోవాలని డిసైడ్ అయ్యి తనతో పాటు పెంచుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఈ అబ్బాస్ తన దగ్గర చాలా మంది పిల్లల్ని కూడా పెంచి పోషిస్తూ ఉంటాడు. ఈ అబ్బాస్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం, చాలా ఇల్లీగల్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాడు. అలా 6 సంవత్సరాలు
గడిచిపోతాయి. ఈ చిన్న బాబు బాలు కూడా పెరిగి కొంచెం పెద్దవాడు అయి ఉంటాడు. అప్పుడు అబ్బాస్ వెంటనే బాలుని తన దగ్గరికి పిలిచి తనకు ఒక పని అప్పచెప్పడంతో ఆ పని చేయడం కోసం ఆ బాలు కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. ఆ పని మీద బాలు బయటికి వెళ్లి ఉన్న సమయంలో తను ఇంతకు ముందు స్కూల్ కి వెళ్లే సమయంలో ఏ బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాడో ఆ బస్ స్టాండ్ తనకు కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి ఆ బాలుకి చిన్నప్పుడు తను వెళ్ళినటువంటి స్కూల్ అలాగే తన ఇంటికి ఏ విధంగా వెళ్ళాడో అవన్నీ కూడా నీట్ గా గుర్తుకు వస్తూ ఉంటాయి. దాంతో బాలు వెంటనే తన చిన్నప్పుడు స్కూల్ నుంచి బ్యాక్ డోర్ నుంచి తన ఇంటికి ఏ విధంగా వెళ్ళాడో ఆ అడ్రస్ ని గుర్తు చేసుకుని ఆ అడ్రస్ ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. అలా బాలు బాగా గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి ముసలమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ మామిడి చెట్టు దగ్గర చిన్నపిల్లలు మామిడికాయలు కోస్తూ ఉండే వాళ్ళని చెప్పుకున్నాం కదా. ఆ మామిడికాయలు కోసే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి అక్కడ ఆడుకుంటూ ఉంటారు. బాలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లుందుకు ఈ విధంగా పాడుపడిపోయి ఉంది, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో వాళ్ళు వెంటనే బాలుని చూసి మాట్లాడుతూ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇంట్లో ఒక ముసలావిడ ఉండేది. ఆమెను చూడడానికి ఒక నర్సుగా హోమ్ టేకర్గా ఒక మహిళ వచ్చింది. ఆమె అందరినీ చంపేసి ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఆ విషయం పోలీసులకు తెలిసి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేశారు అన్న విషయం చెప్తారు. ఇక్కడ మనకు మూవీలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఇంతకు ముందు హీరోయిన్ చనిపోయిందని చూపించారు కదా. నిజానికి ఆ సమయంలో హీరోయిన్ చనిపోయి ఉండదు. విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ ముసలమ్మ ఫ్యామిలీ రెడ్ హ్యాండెడ్ గా మన హీరోయిన్ ని పట్టుకుని తనని అలాగే తను చంపేసినటువంటి ఆ మహిళ డెడ్ బాడీని కూడా పోలీసులకు అప్పచెప్పేసి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బాలు అంటే ఖచ్చితంగా మా అమ్మ బ్రతికే ఉంది, తను జైల్లో ఉన్నట్లుగా ఉంది అని తన అమ్మని కలవాలి అని చాలా ఆశగా పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళ్తాడు. ఇక్కడే మరొక విషయం తెలుస్తుంది. ఇంతకుముందు ఎస్ఐగా ఉన్నటువంటి ప్రభాకర్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి ఉంటుంది. బాలు వెంటనే తన దగ్గరికి వెళ్లి మా అమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉండడంతో అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ కి సడన్ గా విషయం గుర్తుకు వస్తుంది. అంటే చిన్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పింది నువ్వే కదా అని గుర్తు చేసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఇక్కడ తిరిగి వచ్చావా, నీ వల్లే నా ప్రేమ ఫెయిల్ అయ్యింది, నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, ఇంతకీ మీ అమ్మను చూసి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మరొక విషయం కూడా రివీల్ చేస్తారు. నిజానికి బాలు వాళ్ళ మొదలైనటువంటి మన హీరోయిన్ ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువచ్చి ఉన్న సమయంలో నా కొడుకు కావాలి అంటూ చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఉంటుంది. దాంతో తనను వెంటనే ట్రీట్మెంట్ చేయించడం కోసం హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఉంటారు. ఆ సమయంలో ఆమె రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా అప్పుడు ఎస్ఐగా ఉన్నటువంటి ఈ ప్రభాకర్ కి ఇచ్చి ఉండడంతో ప్రభాకర్ తనని ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టి తనని రక్షిస్తూ వస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి బాలు వెంటనే ప్రభాకర్ ని చూసి ప్లీజ్ మా అమ్మ ఎక్కడుందో నాకు చెప్పండి, నేను మా అమ్మని తీసుకుని వెళ్ళాలి అంటూ ఉంటాడు. అయితే ప్రభాకర్ మాత్రం చాలా వెటకారంగా బాలుని చూసి నవ్వుతూ నీ వల్లే నా ప్రేమ చెడిపోయింది, నేను అప్పుడు చాలా బాధపడ్డాను, ఆ బాధ ఏంటో నీకు కూడా తెలియాలి కదా అని బాలు మొదలైనటువంటి హీరోయిన్ ని ఎక్కడ దాచిపెట్టాడు తను చెప్పకుండా ఉంటాడు. దాంతో ఆ బాలు రెగ్యులర్ గా స్టేషన్ కి వెళుతూ ఉండడంతో ప్రభాకర్ చాలా కోపంగా బాలుని చూసి ఏంటి రోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నావా, నేనైతే మీ అమ్మ ఎక్కడ ఉందో నేను చెప్పను అంటూ ఒక సైకోలాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బాలు వెంటనే ప్రభాకర్ ని చూసి ఆ స్టేషన్ లో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మరెవరిదో కాదు, అబ్బాస్ దై ఉంటుంది. ఆ అబ్బాస్ ఫోటోను చూపించినటువంటి బాలు వెంటనే ఆ ప్రభాకర్ ని చూసి ఆ అబ్బాస్ ఎక్కడ ఉంటాడో తనని నేను పట్టిస్తాను, దానికి బదులుగా నువ్వు మా అమ్మ ఎక్కడ ఉందో చెప్తావా అని అడుగుతాడు. నిజానికి అబ్బాస్ మీద చాలా కేసులు ఉండడంతో ఆ ఆఫర్ కి ప్రభాకర్ కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి ఈ అబ్బాస్ చాలా పిల్లల్ని పెంచుతూ వాళ్ళందరి చేత కూడా చిన్న చిన్న దొంగతనాలు చేపిస్తూ ఉంటాడు. ఈ బాలు కూడా మీ అమ్మ ఎక్కడుందో నేను కనిపెట్టి నీ దగ్గరికి తీసుకుని వస్తాను అని చెప్పి తన చేత కూడా దొంగతనాలు చేపిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత ఆ బాలు కొంచెం పెరిగిన తర్వాత తనకి ఈ అబ్బాస్ అబద్ధం చెప్తున్నాడని అర్థం చేసుకుని మన అమ్మను మనమే కనిపెట్టాలి అని వెంటనే అబ్బాస్ దగ్గరికి వెళ్ళి నాకు బెంగళూరులో తెలిసిన వాళ్ళ ద్వారా ఒక జాబ్ దొరికింది, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ మాటలు విన్న అబ్బాస్ వెంటనే బాలుని చూసి సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే ముందు మా అందరి కోసం ఒక దొంగతనం చేసి పెట్టి వెళ్ళు, దాని ద్వారా మేమందరం కూడా సెట్ అయిపోతామని చెప్పడంతో చివరిగా దొంగతనం చేయడం కోసం బాలు బయలుదేరి వెళ్తాడు. అప్పుడే తనకి తను చిన్నప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నటువంటి ఆ బస్ స్టాండ్ కనిపిస్తుంది. దాని ద్వారా తనకి అంతా కూడా గుర్తుకొస్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు అబ్బాస్ మనసులో కూడా అదే ప్రాంతంలో ఉండడంతో బాలు డైరెక్ట్ గా అబ్బాస్ దగ్గరికి వెళ్ళి నేను మా అమ్మ ఉన్నటువంటి ప్లేస్ ని కనిపెట్టేశాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అబ్బాస్ వెంటనే బాలుని చూసి ఏంటి నువ్వే కనిపెట్టేశావా, నాకు ముందే తెలుసు, మీ అమ్మ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ కస్టడీలోనే ఉంది, ఆ విషయం నాకు ముందే తెలుసు అని అంటూ ఉంటాడు. దానికి ఆ బాలు చాలా ఎమోషనల్ గా అబ్బాస్ ని చూసి మాట్లాడుతూ నీకు ముందే తెలిసినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు. అబ్బాస్ మాత్రం బాలుని చూసి నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ఇక్కడికి మనం ఒక పని మీద వచ్చాం కదా, ఆ పని పూర్తయిన తర్వాత చెప్దాం అనుకున్నాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బాలు అక్కడికి వచ్చే ముందే అక్కడికి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి తీసుకుని వచ్చి ఉండడంతో పోలీసులు వెంటనే అబ్బాస్ ని రౌండ్ అప్ చేసి అబ్బాస్ ని అరెస్ట్ చేస్తారు. దాంతో అబ్బాస్ వెంటనే బాలుని చూసి మీ అమ్మని కలవడం కోసం నన్ను అరెస్ట్ చేయించావా అంటూ కోపంగా తిడుతూ ఉంటాడు.
ఆ తర్వాత బాలు వెంటనే ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి నీకు నేను సహాయం చేశాను కదా, ఇప్పుడైనా మా అమ్మ ఎక్కడుందో చెప్పు అని చెప్పడంతో ప్రభాకర్ వెంటనే బాలుని ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక గది దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ గది లోపలే మీ అమ్మ ఉంది, వెళ్ళి మీ అమ్మను చూడు అని అంటాడు. దాంతో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మని కలవబోతూ ఉండడంతో బాలు చాలా ఆనందపడుతూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. అలా ఆ రూమ్ లోకి వెళ్లి ఉన్న సమయంలో చీకట్లో నుంచి ఒక మహిళ మన బాలు దగ్గరికి వస్తూ ఉంటుంది. తనను చూసినటువంటి బాలు చాలా భయపడిపోతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇది మొత్తం బయట నుంచి చూస్తున్నటువంటి ప్రభాకర్ మాత్రం ఏమైంది, ఈ అబ్బాయి ఎందుకు వాళ్ళ అమ్మను చూసి ఈ విధంగా పారిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అయితే బాలు మాత్రం అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లిపోయి తన చిన్నతనంలో ఏ బస్ స్టాండ్ దగ్గర అయితే కూర్చొని మా అమ్మ ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి తీసుకుని వెళుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాడో సేమ్ అదే ప్లేస్ దగ్గరికి వెళ్లి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మూవీలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ బాలు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ గదిలో ఎవరిని చూసి ఉంటాడంటే బస్ స్టాండ్ లో ఇంతకు ముందు ఒక పిచ్చి మహిళను చూశాం కదా, తననే అక్కడ చూసి ఉంటాడు. తనని చూసి అక్కడి నుంచి భయపడి పారిపోయి ఉంటాడు. ఇక్కడే అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి హీరోయిన్ ఆ ఇంట్లో తనని వేధించడం కోసం వచ్చినటువంటి ఆ వేసి గృహాన్ని నడిపే మహిళను చంపేసినప్పుడు ఆ బామ్మ యొక్క ఫ్యామిలీ అప్పుడే వస్తున్నారన్న విషయం హీరోయిన్ బిందుకు తెలిసిపోయి ఉంటుంది. దాంతో బిందు వెంటనే ఆ బామ్మ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బామ్మ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి రావడానికంటే ముందే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పిచ్చి పట్టిన దానిలాగా తిరుగుతున్నటువంటి ఒక మహిళ ఉంది కదా, తనని ఇంటికి తీసుకొచ్చి ఆమెకు బాగా స్నానం చేయించి మన హీరోయిన్ డ్రెస్ కూడా తనకి వేస్తుంది. ఆ తర్వాత తన చేతిలో గన్నుని పెట్టి తనే ఆ బామ్మ దగ్గర కేర్ టేకర్ గా ఉంది అన్నట్లుగా అక్కడ క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసిన తర్వాత హీరోయిన్ ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. అంటే ఆ రోజు హత్య కేసులో జైలుకి వెళ్ళింది హీరోయిన్ కాదు, ఆ పిచ్చి పట్టినటువంటి మహిళ అన్న విషయం ఇక్కడ రివీల్ అవుతుంది. అయితే నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా బస్ స్టాండ్ లోనే ఉండాలి అని చెప్పి ఉండడంతో ఈ బాలో కూడా చిన్న వయసులో ఆ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండి ఉంటాడు. కానీ ఇంతలోనే పోలీసులు అక్కడికి వచ్చి తనని తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బాలు తిరిగి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి తను ఇంతకు ముందు ఏ ప్లేస్ లో అయితే కూర్చొని వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేశాడో అదే ప్లేస్ లో కూర్చొని వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో ఆ బస్ స్టాండ్ వెనకాల ఆవుల్ని మేపుకుంటూ ఒక మహిళ ఉంటుంది. తను డైరెక్ట్ గా వచ్చి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నటువంటి బాబు మీద చెయ్యి వేస్తుంది. నిజానికి ఆ మహిళే మరెవరో కాదు, బాబు వాళ్ళ మదర్, అదే మన హీరోయిన్ అనేటువంటి బిందునే అయి ఉంటుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన కొడుకు మనల్ని వెతుక్కుంటూ ఆ బస్ స్టాండ్ దగ్గరికి వస్తాడు అన్న ఆశతోనే తన అమ్మ అదే ప్రదేశంలో ఉంటూ ఆవుల్ని మేపుకుంటూ ఉండి ఉంటుంది. ఇప్పుడు తన కొడుకు అక్కడికి వచ్చాడు అని తెలుసుకుని తను చాలా ఆనందంగా తన కొడుకు దగ్గరికి వస్తుంది. అలా తల్లి కొడుకులు ఇద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒకటి అయ్యారు అన్నట్లుగా చూపించి మూవీని అక్కడితో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.